ఇలా వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది. అప్పుడు మా ఇంట్లో ఉన్న లెఫ్ట్ ఓవర్ ఇడ్లీస్ ఉంటాయి కదా, మిగిలిపోయిన ఇడ్లీస్తో ఉప్మా తయారు చేసుకుందాము అనుకున్నాము. ఆ ప్రాసెస్ని మీకు చూపిస్తాను, తెలియని వారి కోసం అన్నమాట ఈ వీడియో. పాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ పోసుకొని మనం ఏ విధంగానైతే అన్నం తాలింపు వేసుకొని తింటాం కదా, సేమ్ అదే విధంగా తాలింపు గింజలు, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పును వేసుకొని బాగా వేయించాలి. చాలు. ఇప్పుడు ఫ్రెష్గా తీసుకొని వచ్చిన కరివేపాకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఎండుమిరపకాయని వేసుకోండి. ఎండుమిరపకాయ లేదంటే పచ్చిమిర్చి అయినా, అది మీ ఆప్షన్ అన్నమాట. ఇప్పుడు అవన్నీ బాగా మగ్గిన తర్వాత మనం సన్నగా తరిమి పెట్టుకున్న ఉల్లిపాయల ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఆనియన్స్ అన్నీ మగ్గేలోపు మనకి లెఫ్ట్ ఓవర్ ఇడ్లీస్ ఉంటాయి కదా, వాటిని స్మాష్ చేసుకోవాలి. మెత్తగా అంటే మొత్తం కూడా స్మాష్ చేసుకోవచ్చు, లేదంటే క్యూబ్స్ లాగా అయినా కానీ, చిన్న చిన్న పీసెస్ లాగా అయినా కానీ మనం ఉంచుకోవచ్చు అన్నమాట. అది యువర్ విష్. ఆనియన్స్ మగ్గిన తర్వాత ఇప్పుడు కరివేపాకును వేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది డెఫినెట్ అన్నమాట, అప్పుడే ఫ్లేవర్ బాగుంటుంది. ఉల్లిగడ్డలు అన్నీ మగ్గిన తర్వాత పసుపు వేసుకోండి. ఆ తర్వాత మనం స్మాష్ చేసి పెట్టుకున్న ఇడ్లీలను వేసుకోండి.
కొత్త నేను జలుబు చేసి ఇంగరా ఎగరా 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 ఇవాళ నీళ్ళలో బాగా పుడుతుంది నేను జలుబు చేసిద్ది ఇప్పుడే పుట్టిన పిల్లి పిల్లలు పుట్టి 1 గంట కూడా కాలేదన్నమాట. ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి.